తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ. తెలంగాణ అస్తిత్వం బోనాల పండుగ. అమ్మవారికి ఎంతో అత్యంత ప్రీతికరమైనది బోనం. అలాంటి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు అనుగ్రహించి తమను చల్లగా చూస్తుంది అనేసి ప్రతి ఒక్కరూ కూడా భావించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అసలు బోనాన్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఒక మహిళ బోనాన్ని ఎంతో అందంగా అలంకరించిన దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ బోనం తయారీ ప్రాసెస్ని తన మాటల్లో తెలుసుకుందాం. మీకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. సో చాలా అందంగా రెడీ చేశారు. అసలు ఈ తయారీ ఎట్లా తయారు చేస్తారండి, ప్రాసెస్ చెప్తారా ఒకసారి? ప్రాసెస్ మంచి నూనె పెట్టి బండారు పెట్టి అమ్మవారిని దింపుతాము, యాపాకు పెడతాము, నైవేద్యము పాలు పోసి వండుతాము, శాఖ పెడతాము. లోపల బెల్లం అన్నం చేశారా నైవేద్యంగా? బెల్లం అన్నం చేసినాం, ఓకే. శాఖ మొత్తం యాపాకు పువ్వులు అన్నీ. ఓకే, అంటే ఫస్ట్ కుండ మీద అట్లా వేపాకులు పెట్టి దాని తర్వాత ఒక గురిగి పెట్టి కంచుడు పెట్టి దీపం ముట్టిస్తాం. దాంట్లో శాఖ పోసి. ఓకే, శాఖ అనేది కొంతమంది అంటే కొందరు బెల్లం శాఖ తెస్తారు, కొందరు కళ్ళు శాఖ తెస్తారు, కొంతమంది పులుసు ఇలా చేస్తారు. ఎవరిష్టం వాళ్ళు మేడం, ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు మనం చేయాలనుకుంటే సడన్గా వచ్చినాం అనుకో నీళ్ళ శాఖ కూడా పెట్టవచ్చు. మనం అన్నీ అనుకొని వచ్చినాం అనుకో నువ్వు అన్నట్టు కళ్ళు శాఖ, పెరుగు శాఖ, పాల శాఖ అన్నీ పెట్టవచ్చు.